హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, దుబాయ్ విమానాశ్రయంలో అత్యధికంగా రద్దీగా ఉండే ఎప్పుడు ఈ దుబాయ్ విమానాశ్రయంలో అంతర్జాతీయంగా ఎక్కువ మంది ప్రయాణికుల్ని ప్రతి ఏటా ఏ దేశం నుంచి ఎక్కువ ప్రయాణించారని అంచనా వేస్తుంటారు. ఈ విధంగా అంచనా వేసే క్రమంలోనే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారంగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించిన ప్రయాణికుల్లో అత్యధికులు భారతీయులని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. 2023 మొత్తం 1,19,00,000 మంది భారతీయులు ఈ విమానాశ్రయం మీదుగా ప్రయాణించారు. దుబాయ్ ఎయిర్పోర్టు వార్షిక అంచనాలను మించి ప్రయాణాలు నమోదు కాగా రద్దీ కోవిడ్ మునుపటి స్థాయిలను చేరింది. ఇక 2023లో మొత్తం ప్రయాణికుల సంఖ్య 31.7% వృద్ధితో 8.69 crores ఉంది. 2019లో కోవిడ్ రాకముందు 8,64,000 ప్రయాణికులు ప్రయాణించారు. 2023 ద్వితీయార్థంలో ప్రయాణికుల సంఖ్య పరంగా బలమైన వృద్ధి కనిపించిందని, మొత్తంగా ప్రయాణికుల సంఖ్య 4.54 కోట్లుగా నమోదైనట్లు దుబాయ్ ఎయిర్పోర్టు పేర్కొంది. గతేడాది 4వ త్రైమాసికంలో ప్రయాణికుల సంఖ్య 2.24 కోట్లు కాగా ఒక్క డిసెంబర్లోనే 78 లక్షలుగా ఉంది. ఇక భారత్ తర్వాత అత్యధికులు సౌదీ అరేబియా 67 లక్షలు, బ్రిటన్ 59 లక్షలు, పాకిస్తాన్కి 42 లక్షలు, అమెరికాకు 36 లక్షలు, రష్యాకు 25 లక్షలు, జర్మనీకి 25 లక్షల నుంచి ప్రయాణికులు ప్రయాణించారు. దుబాయ్ నుంచి లండన్కు అత్యధికంగా 37 లక్షల మంది ప్రయాణించినట్టు, రియాద్కు 26 లక్షలు, ముంబైకి 25 లక్షల మంది వెళ్ళినట్లు అధికారులు ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన ముంబై హై, అంత క్రితం దీన్ని బాంబే హైగా పిలిచేవారు. ఇది స్థాపించి ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవాలను జరపడానికి సిద్ధంగా ఉంచారు. 1974 ఫిబ్రవరిలో రష్యా, భారత బృందాలు అరేబియా సముద్రంలో ఈ క్షేత్రాన్ని కనుగొన్నాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిర్విరామంగా పనిచేస్తూనే ఉంది. ఇంతకాలం పనిచేసిన చాలా వరకు క్షేత్రాలు ఉత్పత్తిని దాదాపుగా నిలిపివేయడం గమనార్హం. గత 50 ఏళ్లలో ముంబై హై 527 మిలియన్ బ్యారెళ్ల చమురును, 221 మిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్ను అందించింది. ఇక దేశీయ ఉత్పత్తిలో ఇది 70% సమమని ఈ క్షేత్రం స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ వారు పేర్కొన్నారు. దాదాపుగా 160 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ క్షేత్రం 1976 మే 21న ఉత్పత్తి ప్రారంభించింది. తొలుత రోజుకు 3,500 బ్యారెళ్లతో మొదలుపెట్టి 3 ఏళ్లలోనే 80,000 బ్యారెళ్లకు ఉత్పత్తి చేరింది. ఇక 1989లో గరిష్టంగా రోజుకు 4,76,000 బ్యారెళ్లను ఈ క్షేత్రం ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చి ప్రస్తుతం రోజుకు 135,000 బ్యారెళ్ల చమురును, 13 బిలియన్ ఘనపు మీటర్ల గ్యాస్ను అందిస్తుంది. ఇక ఇది సముద్ర గర్భం నుంచి ముంబైలోని రిఫైనరీల వరకు చమురు తీసుకెళ్లడానికి 1978లో ఒక గొట్టపు మార్గాన్ని నిర్మించారు. అప్పటిదాకా ఈ ట్యాంకర్లలో రవాణా అనేది జరిగేది. ముంబై హై తరహాలో ఈ క్షేత్రాన్ని కనుగొంటామని ఓఎన్జీసీ చైర్మన్ సీఈఓ అరుణ్ కుమార్ సింగ్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఉత్పత్తి ప్రణాళికలను తీవ్రతరం చేస్తామని, తవ్వకంపైన పెట్టుబడులు పెంచుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మతో పాటు మాజీ డైరెక్టర్లను కూడా సత్కరించారు. 25 ఏళ్లలో జీడీపీ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది భారతదేశానికి 2,500 లక్షల కోట్లకు చేరుతుందని, అదేవిధంగా 4,150 లక్షల కోట్లకు మన మార్కెట్ విలువ చేరుతుందని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సీఈఓ ఆశిష్ చౌహాన్ తెలిపారు. ఇక ఇదే సమయానికి స్టాక్ మార్కెట్లలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ 50 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతిష్టాత్మకంగా బాఫ్టా పురస్కారాలు అనేవి వార్తల్లోకి వచ్చాయి. బాఫ్టా అంటే బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్. ఈ అవార్డులను వేడుక కోసం క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఓపెన్ హైమర్ చిత్రము అత్యధికంగా అవార్డులు కొల్లగొట్టింది. ఈ ఓపెన్ హైమర్ అనే చిత్రం గతంలో కూడా
గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలను కూడా దక్కించుకుంది. ఇక అత్యధిక అవార్డులను కొల్లగొట్టిన ఈ ఓపెన్ హైమర్ గురించి తర్వాత లండన్లో ఆదివారం అర్ధరాత్రి ఈ బాఫ్టా అవార్డుల ప్రధానోత్సవం అనేది అట్టహాసంగా జరిగింది. ఈ ఓపెన్ హైమర్ అనే చిత్రం దాదాపుగా 7 విభాగాల్లో అవార్డులను గెలుచుకోగా గట్టి పోటీ ఇస్తుందని భావించిన బార్బీ చిత్రము ఒక్క విభాగంలోనే విజేతగా నిలవలేదు. పూర్ థింగ్స్ 5 పురస్కారాలను కైవసం చేసుకుంది. ఒకసారి ఈ అవార్డుల పరంపర ఒకసారి చూసినట్టయితే ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్, ఉత్తమ దర్శకుడుగా ఓపెన్ హైమర్ చిత్రానికి దర్శకత్వం వహించిన క్రిస్టోఫర్ నోలన్, ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్ చిత్రానికి, ఉత్తమ సంగీత దర్శకుడు జానీ బర్న్స్ టార్న్ విల్లర్స్ ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ అనే సినిమాకి, ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్ చిత్రం, ఉత్తమ సహాయ నటి డవైన్ జాయ్ రాండాల్ఫ్ ది హోల్డ్ వర్స్ చిత్రానికి, ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ ఓపెన్ హైమర్ చిత్రం, ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం స్టిస్లావ్ చెర్నోవ్, ర్యానీ అరాన్సన్, మిచెల్లే మిజ్నర్ 20 డేస్ ఇన్ మరియుపోల్, ఉత్తమ యానిమేషన్ చిత్రం ది బాయ్ అండ్ ద హీరో అనే చిత్రాలు బాఫ్టా పురస్కారాలలో నిలిచాయి. హిమాచల్ ప్రదేశ్లో 9,000 అడుగుల ఎత్తులో ఉన్న పరాశర్ ఋషి ఆలయానికి మండీ నగరానికి చెందిన జస్ప్రీత్ పాల్ ఒంటరిగా సైకిల్ తొక్కుతూ 14వ తేదీ ఉదయం 5 గంటలకు ప్రారంభించారు. జస్ప్రీత్ పాల్ బయలుదేరారు. పరాశర ఆలయం చేరుకోవడానికి ఎవరూ సాహసించని మార్గాన్ని ఆయన ఎంచుకోవడం విశేషం. ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఫిబ్రవరి 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు గమ్యస్థానాన్ని చేరుకున్నాడు. ఆలయానికి 5 కిలోమీటర్ల ముందు భారీగా మంచు పడి ఉండటంతో జస్ప్రీత్ మంచు కురుస్తున్న చోట సైకిల్ తొక్కవచ్చని, మంచు మెత్తగా ఉన్న చోట సైకిల్ లాక్కెళ్లాల్సి వచ్చిందని, అలాగే సంగం ప్రయాణం పూర్తి చేయాల్సి వచ్చిందని, జస్ప్రీత్ పాల్ సైకిల్ పైన పరాశర ఆలయం వద్దకు చేరుకోగానే అక్కడ ఉన్న పూజారి అమర్ సింగ్తో స్థానికులు ఆశ్చర్యపోయారు. మంచుకొండల మధ్య సైకిల్ యాత్ర చేసి ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సైనిక ఉపాధిపతి అయిన వైస్ చీఫ్ ఆర్మీ స్టాఫ్గా సోమవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. నీతి ఆయోగ్కి సంబంధించిన ఒక నివేదిక అనేది వార్తల్లోకి వచ్చింది. వయోధికులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా పన్ను సంస్కరణలను, పొదుపు, గృహ ప్రణాళికలు అనేవి ఉండాలని ఒక నివేదిక ద్వారా తెలిపింది. దేశ జనాభాలో వయోధికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో వారి సంరక్షణ, భద్రతపైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. జీవిత చరమాంకంలో ఎదురయ్యే ఆర్థిక, వైద్య, నివాసము తదితర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపైన ప్రత్యేక నివేదికను వెలువరించింది. భారత్లో వయోధికుల సంరక్షణ సంస్కరణలు అనే పేరుతో విడుదల చేసిన ఆ నివేదికలో వయోధికులకు భరోసా కల్పించేలా తీసుకురావాల్సిన పన్ను సంస్కరణలు, పొదుపు, గృహవసతి ప్రణాళికలపైన పలు సూచనలు అనేవి చేసింది. వివిధ సేవలను వారికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా జాతీయ పోర్టల్ను ప్రత్యేకంగా రూపొందించాలని తెలిపింది. ప్రస్తుతం దేశ జనాభాలో వృద్ధులు 10% అంటే దాదాపుగా 10,40,00,000 మంది ఉన్నారు. 2050 నాటికి 19.5% చేరవచ్చని నీతి ఆయోగ్ ఈ సందర్భంగా అంచనా వేసింది. దేశంలో సామాజిక భద్రతపైన ఏర్పాట్లు పరిమితంగా ఉన్నాయని తెలిపారు. పాఠశాల నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు అనువాదం అనేది అన్ని పాఠ్యపుస్తకాలు అన్ని భాషల్లోనూ అనువాది యాప్ ద్వారా తీసుకొచ్చింది. రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భారతీయ భాషల్లో అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను ఆంగ్లం నుంచి తర్జుమా చేయాలని కేంద్ర విద్యాశాఖ సంకల్పించింది. ఏ భాష నుంచి ఏ భాషలోకైనా సులభంగా తర్జుమా చేసేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE ఈ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే అనువాదిని అనే యాప్ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యవసాయ భూముల పునరుద్ధరణకు ఇస్రో సహకారము, భువన్ పోర్టల్ రూపొందించిన శాస్త్రవేత్తలు. నీతి ఆయోగ్ సూచన మేరకు ఈ భువన్ పోర్టల్ను రూపొందించినట్లు ఇస్రో అధికారులు తెలిపారు.
ఈ జియో పోర్టల్తో దేశంలోని ప్రతి జిల్లాలోని వ్యవసాయ అటవీ భూముల వాస్తవిక స్థితిని సమీక్షించే వీలుగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా వృధాగా ఉన్న భూములు, వాటి సారం, సేంద్రియ కర్బన ఉద్గారాల డేటాబేస్ను భువన్ సమీకరిస్తుంది. ఈ సందర్భంగా ఈ నెల 12న నీతి ఆయోగ్ నేతృత్వంలో ఈ పోర్టల్తో పాటు గ్రీనింగ్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్ విత్ ఆగ్రో ఫారెస్ట్ను ఆవిష్కరించారు. ఆగ్రో ఫారెస్ట్రీ సూటబిలిటీ ఇండెక్స్ ప్రకారం రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలను వ్యవసాయ అటవీ ప్రాంతాలను విస్తరించేందుకు వీలైన రాష్ట్రాలుగా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కాలచక్రం మన వైపు మారిందంటూ యూపీలో కల్కి ధామ్ ఆలయ శంకుస్థాపనలో ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్ అనే ఆలయాన్ని పునర్నిర్మించే కర్తవ్యాన్ని దైవం తనకు కల్పించిందని ఈ సందర్భంగా తెలిపాడు. అనేక రంగాల్లో రికార్డులు సృష్టిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే స్థాయికి తొలిసారిగా ఎదిగామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లా కల్కీధామ్ ఆలయానికి సోమవారం శంకుస్థాపన చేశారు. లక్నోలో మరో కార్యక్రమంలో 10 లక్షల కోట్ల విలువైన 14,500 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. 2 చోట్ల ప్రసంగించారు. మెరుపు వేగంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటింగ్ వ్యవస్థలో దూసుకుపోతుంది. సరికొత్త చిప్ను అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ కంప్యూటర్లో చిప్లను పనిచేయడానికి విద్యుత్ అవసరం అనేది దానికి బదులుగా కాంతి తరంగాలను ఉపయోగించేందుకు సరికొత్త చిప్ను అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన సంక్లిష్ట లెక్కలను అది అలవోకగా కట్టగలదని, కంప్యూటర్ల ప్రాసెసింగ్ వేగాన్ని గణనీయంగా పెంచే సామర్థ్యం దీనికి ఉందంటూ, విద్యుత్ వినియోగాన్ని తగ్గించగలదంటూ 1960లో కంప్యూటింగ్ విప్లవం మొదలైంది. నాటి నుంచి చిప్పులు దాదాపుగా అవే సూత్రాల ఆధారంగా పనిచేస్తున్నాయి. ఐఐటి హైదరాబాదు ప్రాజెక్టును నేడు జాతికి అంకితం ఇవ్వనున్న ప్రధాని మోదీ పాలమూరు యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రెండింటిలోనూ వర్చువల్గానే ప్రధాని హాజరవుతారు. ఐఐటి హైదరాబాద్ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న గవర్నర్ తమిళిసై 2008లో స్థాపించిన సంగారెడ్డి జిల్లా కందిలో 2008లో స్థాపించిన ఐఐటి హైదరాబాద్లో 18 డిపార్ట్మెంట్లు ఉండగా మొదటి దశలో 3కే భవనాలు నిర్మించారు. 2019 వరకు వాటిల్లోనే అన్ని డిపార్ట్మెంట్లను సర్దుబాటు చేశారు. తర్వాత 2వ దశలో ప్రతి డిపార్ట్మెంటుకు ఒక భవనం నిర్మించారు. 5,000 మంది విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, అతిపెద్ద అతిథి గృహం, గ్రంథాలయము, క్రీడా సముదాయం, ల్యాబులు, సిబ్బంది గదులు సమకూర్చారు. పూర్తి స్థాయిలో సిద్ధం కావడంతో క్యాంపస్ను జాతికి అంకితం ఇవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేయగా సమ్మతించారు. ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి చెప్పారు. దీంట్లో ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రధాని మోదీ జాతికి అంకితం ఇవ్వనున్నారు. 100 కోట్లతో పిఎం ఉషా నిధులతో సోమవారం పాలమూరు యూనివర్సిటీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ మధుసూదన్ రెడ్డితో కలిసి ఉపకులపతి ఆచార్య లక్ష్మీకాంత్ రాథోడ్ మాట్లాడారు. మేడారం జాతర ఇది దాదాపుగా 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అతిపెద్ద గిరిజన మేళాగా చెప్పుకుంటాము. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధికెక్కింది. ములుగు జిల్లా కన్నెపల్లి నుంచి జంపన్నను మేడారం తీసుకువెళ్తారు. తర్వాత అక్కడి నుంచి దేవుడి గుట్టపైన పడిగిద్దరాజును తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు. శాంతి పూజ కార్యక్రమం అనేది ఇక్కడ చేస్తారు. పెన్కా వంశీయులు ఈ పడగ రూపంలో పడిగిద్దరాజును పెళ్లికొడుకుగా సిద్ధం చేస్తారు. తర్వాత మేడారానికి వచ్చి పూజారి జగ్గారావుతో కలిసి పలువురు భక్తులు పడిగిద్దరాజు వెంట బయలుదేరి గోవిందరావుపేట, కర్కపల్లి, లక్ష్మీపురంలో పెన్క వంశీయులు రాత్రి విడి కల్పించిన తర్వాత బయలుదేరి సారమ్మలను చేరుకొని ఆ సమయానికి పడిగిద్దరాజు మేడారం గద్దెను చేర్చిన తర్వాత ఈ జాతర అనేది మొదలవుతుంది. ఇక జాతరలో పాల్గొనే భక్తులకు ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మై మేడారం అనే యాప్ను రూపొందించింది. ఈ యాప్ను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సోమవారం మీడియాకు తెలిపింది. జాతరలో కుటుంబ సభ్యులు తప్పిపోయినా, ఇతరత్ర ఏమైనా సంఘటనలు జరిగినా
వెంటనే పోలీసులకు సమాచారం అందించేందుకు తాగునీరు, వైద్య సేవలు, వాహనాల పార్కింగు, మరుగుదొడ్లు, స్నానఘాట్లు వీటన్నింటికి సంబంధించిన వివరాలను యాప్లో పొందుపరిచారు. దీని ద్వారా ప్రయాణికులు తెలుసుకోవచ్చని సూచించారు. సౌర, పవన, విద్యుత్ వంటి హరిత ఇంధనాన్ని ఓపెన్ యాక్సెస్లో ఎక్కడి నుంచైనా కొని వినియోగించుకునే స్వేచ్ఛను అన్ని రకాల వినియోగదారులకు కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకొచ్చింది. పలు వెసులుబాట్లు కూడా కల్పించేందుకు కేంద్ర విద్యుత్ శాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులను జారీ చేసింది. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి బుధవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి 2,945.5 కోట్లతో మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో పారుదల ఆయకట్టు ఉన్న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరుపుతారు. 2012లోనే పరిపాలనా అనుమతి వచ్చిన పనులు జరగలేదు. తాజాగా ఆయకట్టు విషయంలో మార్పులు చేసిన నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పరిపాలన అనుమతినిచ్చింది. శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్ కుమార్ మొదలైన వారు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ చట్టం, పెసా చట్టం నిబంధనలకు సవరణ తీసుకురావడంపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. పెసా చట్టం నిబంధనలకు 2019లో చేసిన సవరణల జీవో 54 సవాల్ను చేస్తూ లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్య దేవానాయక్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 1996లో కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టానికి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2011లో నిబంధనలను రూపొందించింది. హైదరాబాదులో ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన 36వ జాతీయ పుస్తక ప్రదర్శన సోమవారంతో ముగిసింది. దాదాపుగా ఈ బుక్ ఫేర్ను 7,50,000 మంది సందర్శించినట్టు నిర్వాహకులు చెప్పాడు. ఇక్కడ స్టాళ్లలో 3 లక్షల కోట్ల విలువైన పుస్తకాలు అమ్ముడయ్యాయని, దాదాపుగా నిర్వహించిన సభ ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికలు ఇతరత్ర కారణాలతో 2 నెలలు ఆలస్యమైంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తంగం తెన్నరసు ప్రకటించారు. 2,99,9.98 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 7 అంశాల ప్రాధాన్యంగా విభజించినట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా సామాజిక న్యాయం, తమిళ భాష, సంస్కృతి, సంక్షేమం, మహిళలకు సమానత్వం, అంతర్జాతీయ విజేతలుగా తమిళులను తీర్చిదిద్దటంపైన, సుస్థిరత దిశగా హరిత ప్రాజెక్టులను, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా తీసుకెళ్లినట్లు తెలిపారు. అత్యధికంగా విద్యారంగానికి 52,254 కోట్లు కేటాయింపులు ఇచ్చారు. రెవెన్యూ లోటుతో 49,279 కోట్లు చూపించారు. 6,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్. సోలార్ మాడ్యూల్స్ తయారీకి ముందుకొచ్చిన రెన్యూసిస్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం. సోలార్ పరికరాల తయారీ హబ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది తిరిగి మళ్ళీ వేశారు. గతంలో 2 సార్లు నిర్వహించిన ఈ పరీక్ష దీనిని రద్దు చేసి తిరిగి ఈ నెల 23 నుంచి వచ్చే నెల 14 వరకు అప్లికేషన్స్ని తీసుకుంటున్నట్టు కసరత్తు చేస్తున్నారు. మే లేదా జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. ఇక క్రీడలకు సంబంధించిన అంశాలు. ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత మహిళల జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం 3-0తో ఉజ్బెకిస్తాన్ను చిత్తు చేసింది. తొలి మ్యాచ్లో అర్చనా కామత్ 11-7, 11-3, 11-6తో రీమా గఫ్రానోవ్ను ఓడించగా మనికా బత్రా 11-7, 11-4, 11-1తో మార్కాబో పైన నెగ్గి ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. ఆసియా ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో గుల్వీర్ సింగ్ సత్తా చాటాడు. 3,000 మీటర్ల పరుగులో 8 నిమిషాల 7.48 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు.
ఇవి ఫిబ్రవరి 20, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.